ఇప్పుడు అన్నవరం నుంచి వచ్చిన పంతులందరూ చాలా శ్రద్ధతోని చాలా ట్రెడిషనల్ గా పూజ అంతా నిర్వహించారు. ఏం హడావిడి పడలేదు. ఇక్కడ వచ్చిన భక్తులందరికీ వాళ్ళు మరి చెప్పారు. అంటే ఎట్లా తమలపాకులు పెట్టాలి, ఎట్లా పోకలు పెట్టాలి, ఎట్లా కాయిన్స్ పెట్టాలి, కొబ్బరికాయ ఎక్కడ పెట్టాలి, స్పష్టంగా వివరించారు. ఇంకా మేమందరం చాలా సంతోషంగా ఉన్నాము. ఇటువంటివి కార్యక్రమాలు సత్యనారాయణ స్వామి ప్రోగ్రామ్స్ ఇంకా ముందు కూడా జరగాలని ఆశిస్తున్నాము, కోరుతున్నాము. అండ్ చాలా థ్యాంక్స్ ఫర్ మోటివేటింగ్ us to come and participate in the puja. మనం ఇక్కడ అన్నవరం దేవుని తను మనం పోలేకపోతే దేవుడే మన దగ్గరకు వచ్చినట్టు ఇంతకడ ఇంకేం కావాలి మనకు కావాల్సింది దేవుడే మనకు ఆశీర్వదించినట్టు అయిపోయింది. బైరాన్లో ఉన్నందుకు అదృష్టవంతులు మనం ఇక్కడ వచ్చి దేవుడు మనకు వచ్చినాయి. అందరికి సుఖ సంతోషంతో ఉండాలని. మేము సత్యనారాయణ స్వామి వ్రతం కోసం సౌదీ నుంచి వచ్చాం. సో 250 కిలోమీటర్స్ అఫూక్ నుంచి వచ్చాం. చాలా అరేంజ్మెంట్స్ అయితే చాలా బాగున్నాయి. సో ఇలాంటి కార్యక్రమాన్ని మీరు చేయడం చాలా ఆనందంగా ఉంది. అందులో మేము కూడా పాల్పంచుకోవడం చాలా ఆనందదాయకంగా ఉంది. ఈవెంట్ అయితే చాలా సూపర్, చాలా సక్సెస్ఫుల్ గా జరిగింది. ఇలాంటివి ఇంకా ఎన్నెన్నో చేయాలి, ఇన్ఫార్మ్ చేయాలి అని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్స్ మేడం. టెంపుల్స్ మిస్ అయ్యే వాళ్ళకి చాలా మంచి ఛాన్స్ అండి. దేవుడు వచ్చి కూర్చున్నట్టే ఉంది. చాలా హ్యాపీగా ఉంది. మళ్ళీ ఇలాంటి ప్రోగ్రామ్స్ మీరు బాగా కండక్ట్ చేయాలి. మేము అందరం అటెండ్ అవ్వడానికి ఎక్కువ ట్రై చేస్తాం. చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ. చాలా బాగా జరిగింది ఈ వ్రతం. మేము ఇది 3వసారి కూర్చోవడం వ్రతంలో, కానీ బైరాన్లో ఇది ఫస్ట్ టైం. వండర్ఫుల్, చాలా బాగా జరిగింది. అసలు అన్నవరంలో జరిపించుకున్నట్టు జరిగింది. అక్కడ ఎలా ఉంటుంది ఏంటి అనేది ఆ ఎన్వైరన్మెంట్ ఇక్కడ మనం ఫీల్ అయినాం. ఇట్స్ వెరీ గుడ్. వీ బ్లెస్డ్, రియల్లీ వీ బ్లెస్డ్. ఓం నమో సత్యదేవాయ నమః. చాలా బాగుందండి, చాలా సంతోషంగా ఉంది. అన్నవరంలో కూడా ఎంతసేపు కూర్చుని నేను చేయించుకోలేదు. మనసంతా నిండిపోయిందండి. చాలా సంతోషం. ఇలా ఎవరైతే ఆర్గనైజ్ చేశారో వాళ్ళందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. చాలా సంతోషం అండి. వాళ్ళిద్దరూ ఆశీర్వచనం అది చేస్తుంటే గూస్ బంప్స్ వచ్చాయండి. చాలా సంతోషం అండి. థ్యాంక్ యూ సో మచ్. చాలా బాగుందండి. మేము సౌదీ నుంచి వచ్చాము. ఈవెన్ ఇండియాలో చేసుకున్న దానికంటే కూడా నాకు చాలా తృప్తిగా అనిపించింది. నేను అన్నవరంలో కూడా చాలాసార్లు చేసుకున్నాను. అక్కడ చేసుకున్న దానికంటే కూడా చాలా తృప్తిగా అనిపించింది. చాలా సంతోషం. అరేంజ్ చేసిన వాళ్ళందరికీ మా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. చాలా సంతోషం అండి. బైరాన్లో తెలుగు వారందరికీ ఇది ఈసారి కొత్తగా అన్నవరం సత్యనారాయణ స్వామి పూజ జరగడం చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఇప్పటి వరకు ఈ బైరాన్లో ఇలాంటి పూజ ఎప్పుడు జరగలేదు. సామూహిక కుటుంబాలు 2 రాష్ట్రాలకు సంబంధించిన తెలుగు వాళ్ళందరూ పాల్గొనడం చాలా అద్భుతంగా ఉంది. పంతులు గారు, అయ్యగారు కూడా చాలా మంచి వాళ్ళు విద్యా పండితులు, మంచి వేద పండితులు గారు తీసుకొచ్చారు. ఈ కార్యక్రమ కమిటీ వాళ్ళకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు. అన్ని ఏర్పాట్లు చాలా అద్భుతంగా చేశారు. ప్రతి ఒక్కరికి పేరున ప్రత్యేక ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్ మేడం. మీ మాటలు ఇక్కడ సత్యనారాయణ స్వామి వ్రతం జరిగినందుకు చాలా సంతోషంగా ఉంది. మాకు అన్నవరంలో చూసినట్టుగా ఉంది. చాలా బాగా అనిపించింది. బహ్రెయిన్లో ఉండి మేము అన్నవరం సత్యనారాయణ స్వామి దర్శించుకున్నాము. ఆ స్వామి దయ అందరి మీద చల్లగా ఉండాలని థ్యాంక్ యూ సో మచ్. అంటే వ్రతం చాలా బాగా జరిగిందండి. నిజంగా పౌరైత్యం చేసిన వాళ్ళు పూజారులు అయితే చాలా బాగుంది. వాళ్ళు వేదాశీర్వచనమే నిజంగా చాలా గూస్ బంప్స్ వచ్చిన మూమెంట్స్. అండ్ మేము కూడా చాలా చక్కగా మంచి కొత్త పాటలు నేర్చుకున్నాము. సత్యనారాయణ వ్రతం ఎప్పుడు ఒకటే పాట వచ్చు మాకు. అలాంటిది చాలా పాటలు నేర్చుకున్నాం. చాలా బాగా అనిపించింది. చాలా బాగా చేశారండి. అంత దూరం నుంచి ఫస్ట్ ఆఫ్ ఆల్ అప్పటికప్పుడు వచ్చి ఇంత పెద్ద ఇదితో ఇంతమంది ఆర్గనైజింగ్ అవన్నీ కూడా చాలా నీట్గా చాలా బాగా జరిగింది. అలాగే మేము మా పాటలు కూడా చాలా బాగా వచ్చిందని అనుకుంటున్నాం. మేము కూడా చాలా బాగా జరిగింది. అవును, పాడుతూ కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తాం.